అందరికీ నమస్తే. నా పేరు కూరా సుమన్. వెల్కమ్ టు మై ఛానల్ కూరాస్ నెక్స్ట్ జెన్ అగ్రికల్చర్. ఈరోజు మనం బెండ ఒక రకాన్ని చూడడానికి వెళ్తున్నాను. అజిత్ సీడ్స్లో ప్రైమ్ అనే రకం. అది లక్ష్మీపూర్ అనే గ్రామం, మండలం వచ్చేసి బెజ్జంకి, జిల్లా సిద్దిపేట. ప్రజెంటు అది ఎలా ఉంది, ఏం కథ, రైతు మాటలనే తెలుసుకుందాం. అయితే దీంట్లో రైతు మనకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ బెండ రకం 2,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి కాలేదు. అంటే విత్తనంతో దానికి ఒక 2020 ప్లస్ ఒక్కసారి పురుగు మందు, ఒక్కసారి గ్రోత్ మందు ఇవి స్ప్రే చేసాయట. ఇప్పటి వరకు అయితే దాని ఏం కొట్టలేదు. ఇప్పటికి 14 నుంచి 15 కటింగ్ యావరేజ్ తెగిందట. మంచి లాభమే వచ్చిందని రైతు చెప్తున్నాడు. అది లాభమా నష్టం అనేది రైతు మాటలనే తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. అన్నా నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానన్నా. అన్న ఇది ఏం పెట్టారు రకం పేర్లు ఒకసారి చెప్తారన్నా? నా పేరు వచ్చి పుర్మశెట్టి మల్లయ్య, బెజ్జకి మండల్, సిద్దిపేట జిల్లా. మనము వెరైటీ వచ్చి ఇది వరకు 4-5 సార్లు పెట్టినా, కాకపోతే అప్పుడు అంత అవగాహన రాలే. ఇప్పుడు ఏంటంటే మనకు అజిత్ సీడ్ వాళ్ళు మనను నమ్మేసి ఈ సీడ్ పెట్టన్నా అని చెప్పారు. మనకు అనుకున్నట్టుగా దిగుబడి. ఇత్తనం పేరు ఏం పేరు? ఇత్తనం వచ్చేసి అజిత్ లో ప్రేమ్ అనేది ఒక సీడ్. అజిత్ ప్రేమ్ అని ఒక సీడ్ ఇచ్చారు అన్నయ్య గారు. ఎట్లుందన్న? ఏంటంటే దీనికి దిగుబడి కూడా బాగుంది, మంచి వెరైటీ. కాకపోతే కొంచెం స్టార్టింగ్ తెంపడం కొంచెం ప్రాబ్లం అనిపించింది మాకు, నీళ్ళు అందక. అప్పుడు మనకు కొంచెం వరి అది ఇది ఉండే, దానివల్ల కొంచెం వెనక్కి వచ్చినాము. ఇప్పుడైతే పర్లేదు. ఏంటంటే దాదాపుగా ఒక 4 గుంటలు అంతే. 4 గుంటలు, అంతకంటే ఎక్కువ ఏం కాదు. విత్తనం ఎంత పెట్టారు? ఒక 15 సార్లు తెంపినన్న. విత్తనం ఎంత పెట్టారు? విత్తనం అనేది ఒక ప్యాకెట్ మీద ఒక కొన్ని షాంపిల్. ఏంటంటే ఒక ప్యాకెట్ లో కొన్ని ఆపేసిన మా షాంపిల్ మాట ఒక ప్యాకెట్ లెక్కేసుకోరు. ఎన్నిసార్లు తెంపారు ఇప్పటి వరకు? ఒక 15 సార్లు తెంపిన, 15-16 సార్లు తెంపినప్పుడల్లా 35 to 40 కేజెస్ వస్తున్నాయన్న. మనం సొంతంగా అమ్ముకుంటున్నాం, ప్లస్ రిటైల్ ప్లస్ హోల్సేల్ అట్లా అమ్ముకుంటున్నాం. ఇప్పటి వరకు దీనికి పెట్టుబడి వచ్చి ఒక్కటే 20 బస్తా వేసిన అన్న. ఒకసారి గ్రోత్ రాలేదు, ఎందుకంటే పెరగలేదు. దానికోసం నేను సుమన్ అన్న ఒక అతను మనకి వెరైటీ ఇచ్చిన అతన్ని అడిగిన, అన్న ఇట్లా ఉంది అని అంటే, సరే ఇది ఒక మందు ఇస్తా నేను అని చెప్పేసి ఒక గ్రోత్ కోసం ఒక 4 ప్యాకెట్లు ఇచ్చాడు. దాని నుంచి వచ్చి పురుగు వస్తుందేమని భయానికి ఒక పురుగు మందు కొట్టినా. ఇక ఈ 2 మొత్తం పెట్టుబడి ఎంత అయిందన్నట్టు? ఏంటంటే మొత్తం పెట్టుబడి వచ్చేసి ఒక 2,000, అంతకంటే మించలే, ఇంకా అంత లోపే, అంతవరకు పెట్టిన. ఇప్పుడు నాకు ఒక ఇరుపుకి 15 ఏంటంటే 1,200 నుంచి 1,600 వరకు మనకు వస్తుంది. ఎందుకంటే మొన్న దాకా మీకు కూడా తెలుసు అనుకుంటా, రేట్ ఒకటి లేదు. ఇప్పుడు కొంచెం పికప్. ఇప్పుడు మొన్న దాకా 20 రూపాయలు కేజీ ఉండే, ఇప్పుడు 40. మార్కెట్ లో పోస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో 40 కిలోలు అమ్ముతున్నాను నేను. ఇది మాత్రం పక్క చెప్పగలను. కాయలు చూపేయండి. ఇది వచ్చేసి ఇదన్న కాయలు వచ్చేసి ఈ సైజు ఉన్నాయి. ప్రతి రోజు తెంపుతున్నా. కాయలు వచ్చేసి ఈ సైజు ఉన్నాయి. బాగా నచ్చిందన్న, ఎందుకంటే ఇంత ముందు వెరైటీ కంటే ఇది బాగా వచ్చేసి. ఓకే.